మహాదేవుని అద్భుతమైన ఆలయాల్లో చిదంబర ఆలయం కూడా ఒకటి. చిదంబరం అనగానే మనకు గుర్తొచ్చేది చిదంబర రహస్యం. ఆ ఆలయంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అవి ఎవరూ ఛేదించలేదని చాలామంది చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు. కానీ ఆలయం గురించి ఎవరికి తెలియని రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. 8 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన విశ్లేషణ అనంతరం పాశ్చాత్య శాస్త్రవేత్తలు ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానం చిదంబరంలోని నటరాజస్వామి పెద్ద బొటనవేలులో ఉన్నదని నిరూపించారు. మన ప్రాచీన తమిళ పండితుడు కవి తిరుమూలర్ ఈ విషయాన్ని 5000 సంవత్సరాల క్రితమే వక్కాణించారు. వీరు రచించిన తిరుమందిరం అనే గ్రంథం ప్రపంచం అంతటికి శాస్త్రీయంగా మార్గనిర్దేశం చేసే అద్భుతమైన గ్రంథమైంది. వీరి అధ్యయనాలను విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి బహుశా మనకు మరో 100 ఏళ్లు కావాలి. ప్రత్యేకించి చిదంబర ఆలయంలోనే ఈ విధమైన లక్షణాలు విశిష్టతలు కలిగి ఉన్నాయి. ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానంలో ఈ ఆలయం నెలకొని ఉంది. పంచభూత ఆలయాలలో చిదంబరం ఆకాశతత్వం అని ప్రతీక, శ్రీకాళహస్తి వాయుతత్వానికి ప్రతీక, శ్రీ కాంచీపురం భూమి తత్వానికి ప్రతీక. ఈ 3 క్షేత్రాలు ఒకే రేఖ పైన ఉండడం అద్భుతం. మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే గూగుల్లో కూడా ఒకసారి పరీక్షించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన వాస్తవమే కాక ఖగోళ శాస్త్రంలో కూడా ఇది ఒక అద్భుతమే. చిదంబర క్షేత్రం మానవ శరీర నిర్మాణం ఆధారంగా నిర్మించబడింది. మానవ శరీరంలో 9 ద్వారాలు అంటే 9 రంధ్రాలు కలిగి ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా 9 ద్వారాలు ఉన్నాయి. ఆలయం పైకప్పు విమాన గోపురంలో 21,600 బంగారు రేకులను ఉపయోగించబడినవి. ఇవి మనిషి ఒక రోజులో తీసుకునే శ్వాసను సూచిస్తాయి. ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులను ఉపయోగించి బిగించబడినవి. మానవ శరీరంలో ఉన్న 72,000 నాడులకు ఇవి ప్రతీకలు. ఇవి శరీరంలోని కొన్ని అదృశ్య భాగాలకు శక్తిని సరఫరా చేస్తాయి. మనిషి శివలింగం ఆకారాన్ని ప్రాతినిధ్యం వహిస్తాడని తిరుమూలర్ వివరించాడు. అదే చిదంబరం సదాశివం నటరాజ తాండవాన్ని సూచిస్తుంది. పున్నంబలం కొద్ది ఎడమ వైపుకు వంగి ఉంటుంది. ఇది హృదయ స్థానాన్ని సూచిస్తుంది. దీన్ని చేరుకోవడానికి 5 మెట్లను ఎక్కాలి. అవి పంచాక్షరి. శివాయ నమః అనే పంచాక్షరి మంత్రం 4 వేదాలే 4 స్తంభాలుగా, వీటి ఆధారంగా కనక సభ ఉన్నది. పున్నంబలం 28 పూజా విధాలను సూచనగా 28 స్తంభాలను కలిగి ఉంది. ఈ 28 స్తంభాలు ఆలయం పైకప్పులోని 64 దూలాలకు ఆధారంగా ఉన్నాయి. ఈ 64 దూలాలు 64 కళలను సూచిస్తాయి. ఆలయంలోని అడ్డదూలాలు మనిషి శరీరంలో అంతటా వ్యాపించి ఉన్న రక్తనాళాలను సూచిస్తాయి. గర్భాలయం పైన బంగారు విమానంపై ఉన్న 9 కలశాలు 9 రకములైన శక్తిని సూచిస్తాయి. అర్ధమంటపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలను సూచిస్తాయి. పక్కగా ఉన్న మంటపంలో 18 స్తంభాలు 18 పురాణాలను సూచిస్తాయి. నటరాజస్వామి తాండవాన్ని, నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు విశ్వతాండవంగా పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు ఏది సరైనది అని నమ్ముతుందో దాన్ని 1000 సంవత్సరాల పూర్వమే హిందుత్వం తెలిపింది. హిందూ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. చూసారు కదండి చిదంబర ఆలయంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. ఈ రహస్యాలను ఇంతకుముందు ఎవరైనా చెప్పారా, మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారా అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.